స్వాగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట కథ. 1551లో స్వాగణిక వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రయాణంగా కథ మొదలై మాతృస్వామ్య కుటుంబంలో అణిగిమణిగి ఉన్నటువంటి స్వాగణిక వంశానికి చెందిన రాజు పురుషాధిక్య సమాజం కోసం అని చెప్పి ఆరాట పడటం, తన వారసత్వం కొనసాగాలి అని చెప్పి బలంగా కోరుకోవడం, అనుకున్నట్టుగానే వారసుడు పుట్టడం, తన హయాం నుంచి పితృస్వామ్యం ఆ పరంపర మొదలు పెట్టడం. అండ్ యయాతి, భవభూతి, శృంగరేణి అలియాస్ సింగ్ వీళ్ళందరూ కూడా కుటుంబానికి చెందినటువంటి ఒక డిఫరెంట్ తరాల వ్యక్తులు అనమాట. సో యయాతి, భవభూతి పురుషాధిక్యం కోసం చేసినటువంటి ప్రయత్నాలతో ఆ కుటుంబాల్లో ఒకరితో మరొకరికి సంబంధాలు తెగిపోవటం. అండ్ ఈ వంశానికి చెందినటువంటి ఖజానా దక్కాలి అంటే నేటి తరానికి చెందినటువంటి వారసుడు ఎక్కడున్నాడో కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి రావటం. దానికోసం వేసే భవభూతి చేసినటువంటి ప్రయత్నం ఫలించిందా? ఖజానా ఎవరి సొంతమైంది? ఈ కథలో విభూతి ఎవరు? నిజమైన వారసత్వం అంటే ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియాలి అంటే స్వాగ్ చూసేసుకోవచ్చు. నెంబర్ 2, కథ ఎంత గొప్పదైనా కావచ్చు, దాని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి, సరళంగా చెప్పాలి. సినిమాపై ప్రాథమికంగా ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడేమనుకుంటుంది, అయితే మనస్సుల్ని హత్తుకునే ఎమోషన్ అయితే ఉంది. కానీ ఏం లాభం, కథ చెప్పేటువంటి విధానం కొంచెం ఏమన్నా మిస్ అయిందా అనిపిస్తుంది. గజిబిజిగా కూడా తోస్తుంది. దట్టు బోల్డన్ని గెటప్పులతో, విచిత్రమైన హావభావాలు, డైలాగ్ డిక్షన్తో తెరపై రకరకాల విన్యాసాలు చేసిన కాస్త కామెడీ విషయంలో వెనకడుగు అయిపోయిందనే చెప్పాలన్నమాట. సో నెంబర్ 3, మొత్తంగా ప్రథమార్థంలోని వంశాలు, వారసత్వాలు, మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ సాగేటువంటి కథలో హీరో గారి వంశం, తరాలు, గందరగోళం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫైనల్గా మనకి ఏంటంటే కొంచెం సాగదీత లేకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. స్వాగ్లో సాగదీత కొంచెం వెనక్కి నెట్టేస్తుంది అనమాట. బట్ సందేశం, శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే కనుక ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తాయి.